అనిల్ చెరి అఫీషియల్. సో ఇప్పుడైతే మేమైతే అనుకోకుండా అరకు అయితే వచ్చేసాం గాయస్. లాస్ట్ టైం అయితే అరకు వచ్చినప్పుడు అయితే కాఫీ తాగడానికి తీసుకొచ్చారు, కానీ కాఫీ తాగినప్పుడు మా వాడికి అయితే ఎగ్ దోశ అయితే నచ్చిందంట. సో ఎగ్ దోశకి అయితే ఇంత దూరం తీసుకొచ్చాడు, దేనికి తీసుకొచ్చాడు తెలియదు. బ్రో ఒకసారి రా బ్రో. ఇదైతే చాలా దారుణం, 2 కార్ల మీద ఎగ్గ దోశ కోసం బ్రో మా వాడికి అయితే అసలు ఏంటి తెలీదు, దేనికి వచ్చామో కూడా తెలియదు. తీసుకొని వచ్చి పెట్రోల్ వేసి తీసుకొస్తాము. బ్రో అరకు రావడానికి నీకు ఎలా కనిపిస్తుంది? ఇట్స్ ఏ మిరాకిల్ అన్నమాట. మిరాకిల్ అంటే కాలేజ్ స్కూల్ నుంచి కాలేజ్ నుంచి డిగ్రీ తీసుకొస్తాడు మనం. అదేంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. చదివిస్తావు కదా. ఒక ఎగ్ దోశ కోసం మా వైజాగ్ నుంచి అయితే కరెక్ట్ 120 కిలోమీటర్స్ ఉంటది గాయస్. ఒక ఎగ్ దోశ కోసం దూరం తీసుకొచ్చారు. 30 రూపాయల ఎగ్ దోశ కోసం 3000 రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నాను. ఏం మాట్లాడతాను నువ్వు? 2 కార్లు మీరు మర్చిపోలేరు, సూపర్ గా ఉంటది. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి సూపర్. ఎవడైనా నైట్ రెస్ట్ తీసుకోవడానికి కార్లు ఆపుతారు, నేను ఇటు మాత్రం ఆపలేదు కారు. దేనికి గైస్ మనోడు గొరక ఎలా ఉంటదంటే ఒక జుమాన్జీ వచ్చినట్టు ఉంటది జూలో నుంచి. సింహానికన్నా ఘోరంగా ఉంటది గొరక. మధ్యలో మన బుల్లెట్ లోటి సైలెంట్ పడుకుంది, బుల్లెట్ అంటమాట. అది మా డ్రైవర్ బ్రో రా బ్రో. కార్ డ్రైవ్ చేసింది మనోడు అనమాట, జగదీష్ బ్రో. మనోడు కార్ డ్రైవింగ్ ఎలా చేసింటే వీడియోగా మాట్లాడి నడిపేస్తున్నాడు. ఇలా ఎలా చేస్తున్నారు బ్రో? ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. అయితే బుర్రం తిరిగిపోయింది. నాకన్నా అసలు కార్ డ్రైవింగ్ రిసార్ట్ తీస్తానని చెప్పారు, కాకపోతే ఒక ఏంటి దోశ కోసం తెలియదు. ఎగ్ దోశ బాటిల్ వాటర్ అయితే వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. అరకు వ్యూ పాయింట్, అరకు గాలికొండ వ్యూ పాయింట్ ఎంత బాగుందో గాయస్. వ్యూ అయితే చూడండి గాయస్, వ్యూ అయితే చాలా బాగుంది అనమాట. చూడండి మొబైల్ ఇక్కడ వాష్రూమ్ వస్తున్నాడు, కానీ బాటిల్ లో వాటర్ అయిపోవడం బట్టి ఇది ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. నవీన్ నీకు ఏది కావాలి? బాటిల్ కావాలి. దేనికి? డౌన్లోడ్ చేశాడు కానీ కడుక్కోలేదు సమయంగా. అప్లోడ్ చేశాడు, డౌన్లోడ్ కూడా చేసాడు. కానీ మనోడు ఒక ఎగ్ లాగా ఉన్నాడు సేపు. మనం వచ్చింది ఎగ్ దోశ కోసం. ఎగ్ దోశ కోసం మనోడే ఎగ్ లాగా ఉన్నాడు, నన్ను తింటాడు గట్టిగా. గాయస్ మేమైతే ఈ 2 కార్స్ మీద వచ్చాం గాయస్. చాలా వ్యూ. ఇప్పుడైతే సన్ అయితే ఇప్పుడు బయటకు వస్తుంది, ఇప్పుడే సన్ పైకి లేస్తుంది. సో కొన్ని వీడియోస్ తీసుకొని ఇక్కడ నుంచి మేము పైకి స్టార్ట్ అయిపోతాం. సరే తెలియదు కానీ దోల వైజాగ్ నవీన్ ఎక్కడ ఉంటే అక్కడ ఫన్. మళ్ళీ ఏమంటే ఫీల్ అయిపోతుంది. ఓ కొండ కొండను ఎక్కడం ఫస్ట్ టైం చూస్తున్నాం గాయస్. గాయస్ మేమైతే ఇక్కడ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ అయితే చిన్న వర్షం చినుకులు అయితే పడుతుంది. సో ఇక్కడ నుంచి మేమైతే అరకు కొండపైకి వెళ్ళిపోతున్నాము. దేనికంటే కాఫీ తాగేసి మళ్ళీ మనోడికి ఎగ్ దోశ అయితే నచ్చిందంట. కాఫీ తాగి ఎగ్ దోశ తినేసి రిటర్న్ అయిపోతాం. సో చిన్న చినుకులు పడుతుంది. ఇగో గుమ్మడికాయ వచ్చింది. నవీన్ ఒక్క డైలాగ్. హలో ఫ్రెండ్స్, నేను చూసాను కదా గాయస్, మనోడు మీకు చెడుతూ ఉంటుంది. సో పైకి ఎక్కి స్టార్ట్ చేద్దాం. నా మాట వినరా, వచ్చారా వచ్చారా వదిలేరా. సో ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడైతే అరకు వస్తాం. ఇక్కడైతే చాలా వాతావరణం అయితే బాగాలేదు, నచ్చి వరదనే దొరుకుతుంది గాయస్. చలేసేస్తుంది భయ్యా, చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ అంటారా? స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా, అయితే క్వార్టర్ వేయాలి. క్వార్టర్ హ్యాపీలు చేద్దాం గాయస్. సో గాయస్ టిఫిన్ తింటూ మాట్లాడుకుందాం. ఓకే చలో ఫ్రెండ్స్. మనం అయితే ఎప్పటి నుంచి వెయిట్ చేసాం కదా ఎగ్ వస్తుందామని, అయితే మనం అయితే వచ్చేసాం.
పర్లేదు ఆ బ్లౌజ్ తెలియదేమో వదిలేసేయండి. బ్రో ఎగ్ దోశ కోసమే వైజాగ్ నుంచి వచ్చాం బ్రో. ఓరే దరిద్రుడా, నాకు అర్థమైందిరా. నీ దిష్టి తగిలే సగం దద్దోజనం అలా వదిలేశాను. ఏమిటండి దిష్టి? ఫ్రీగా వచ్చింది కదా. రెండు ఎగ్ దోశ అయ్యింది బ్రో. హలో ఫ్రెండ్స్, మనం అయితే ఎగ్ దోశ వెయిట్ చేస్తున్నాం కదా. అప్పుడులోపు సాంబార్ ఇడ్లీ బాగుంటుందంట, ఒకసారి ట్రై చేద్దాం తీసుకుంటాం. ఎందుకు బ్రో ఎగ్ దోశ రాని టైం పడుతుంది, గ్యాప్ లో కడుపు ఖాళీగా ఉన్నాం. ఎందుకంటే ఇడ్లీలు కొట్టమని చెప్పచ్చు కదా. కడుపుకి ఎక్సర్సైజ్ చేస్తే మీరు అంటుంది చేసినా సరే అలాగ ఉంటది. తినిపెత్తారు తినే బ్రో. మనోడికి చెయ్యి రావట్లేదు బ్రో పెట్టడానికి అయితే మాత్రం. బాబు ఉదేసుకున్నాడు. వాడి మొహంలో మొహం చూడు, పోతావు రే, నాశనం అయిపోతావు. చూడండి మా వాడు ఎగ్ దోశ రాలేదని చెప్పి అప్పుడు ఇడ్లీ అయితే తినేస్తున్నాడు. ఒకరు కాదు మనం ఇద్దరంటే ఎవరైనా నమ్మగలరా? సాంబార్ ఇడ్లీ కూడా చాలా బాగుంది. మా బావ ఆల్రెడీ సాంబార్ ఇడ్లీ తినేసాడు, బాగుంటా కొడుతున్నాడు. తగ్గట్లేదు, ఎవరు తగ్గట్లేదు. పుష్పరాజ్ చూడండి వర్షం చూడండి గాయస్. గాయస్ చూడండి వచ్చి రాగానే మా వాడు అయితే ఓడ కొడుతున్నాడు. మా వాడు ఎగ్ దోశకి అయితే ఆర్డర్ పెట్టడానికి వచ్చాడు. భయ్యా ఎగ్ దోశ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎగ్ దోశ అయితే వచ్చింది. భయ్యా కార్ కూడా వేసారా? చూడండి ఫ్రెండ్స్, మనం వెయిట్ చేస్తున్న ఎగ్ దోశ అయితే ఇప్పుడు వచ్చింది. సూపర్ ఉంది. టేస్ట్ వేరే లెవెల్. నిజం చెప్పు బ్రో, లాస్ట్ టైం కన్నా ఈ టైం కొంచెం దెబ్బేసింది అంటవా? లేదు చాలా బాగుంది, పర్లేదు. తినచ్చు. తినండి. వర్షం పడినప్పుడు రావాలి, ఇలాంటి వేడి వేడి ఫుడ్ తినాలి. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైంది? ఇంకా